సో ఆ క్రమంలో నేను ఏమంటున్నా, ఇక్కడ వచ్చే ఆదాయంకి ఇక్కడ ఉన్న ఖర్చులకు లెక్క పెడితే ఒక అట్లీస్ట్ ఒక 90% ఆఫ్ ద లోకల్ అమెరికన్ పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ లేదా బిలో మిడిల్ క్లాస్ పీపుల్. 5-10% లేదా ధనవంతులు ఉండి ఉంటారు. ఓకే, సో ఆ క్రమంలో కంపేర్ చేసినప్పుడు మన ఇండియన్స్ 99% మంది లేకపోతే దాదాపు 100% మంది మన ఇండియన్స్ అమెరికాకు వచ్చిన వారు, అది సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఇంకేదన్నా ప్రొఫెషన్ కానీ, సో లేకపోతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, హోటల్ నడుపుతున్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే మెజారిటీ మన భారతీయులు ఒక 1-2% ఏదన్నా ఇట్లా ఏది నార్త్ ఇండియన్స్ ఇట్లా దొంగ అడ్డదారులు వచ్చిన వాళ్ళు కాకుండా లీగల్గా వచ్చిన వాళ్ళు అందరూ ఓకే మంచి ఎబో మిడిల్ క్లాస్ గానే ఉన్నారు అమెరికాలో. రిచ్ కాకపోయినా రిచ్ ఉన్నారు లేకపోతే ఎబో మిడిల్ క్లాస్ ఉన్నారు. అంటే యావరేజ్ అమెరికన్ కంటే పైసల పరంగా గట్టిగానే ఉన్నారు. అయినా సరే యావరేజ్ అమెరికన్ ఎక్కడ ప్రవర్తించని విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారు.